అవయవాలు అందుబాటులోకి వచ్చి చాలా సంవత్సరాలైంది. ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీతో అభివృద్ధి పరిచిన కృత్రిమ అవయవాలు వికలాంగుల జీవితాలకు ఆసరాగా నిలుస్తున్నాయి. కాళ్ళు చేతులు కోల్పోయిన వాళ్లకు అండగా ఉంటున్నాయి. వైకల్యం దూరం చేసి ఆత్మవిశ్వాసం నింపుతున్నాయి. వైకల్యంతో బాధపడే వాళ్లు, ప్రమాదాల్లో అవయవాల్ని కోల్పోయిన వాళ్లకు కృత్రిమ అవయవాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. సహజమైన అవయవాలనే చాలా సౌకర్యవంతంగా ఉంటున్నాయి. భద్రాచలానికి చెందిన పనిందర్ ఏడాది క్రితం జరిగిన బైక్ యాక్సిడెంట్లో ఎడమ కాలును కోల్పోయాడు. చికిత్స అనంతరం ఈఎస్ఐ సహకారంతో కృత్రిమ కాలును అమర్చారు. ఇప్పుడు పనిందర్ మామూలుగానే నడుస్తున్నాడు. కృత్రిమ కాలు అమరిక మా అబ్బాయిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందంటున్నారు పనిందర్ తండ్రి నాగభూషణాచార్యులు. బాబు నడవటం బాగానే ఉందండి, కాకపోతే ఏంటంటే కొంచెం ట్రైనింగ్ అయితే పర్వాలేదు అనేటువంటిది ఉందండి. ఇప్పటికైనా పర్వాలేదండి, బాబు నడుస్తాడనే నమ్మకం కలిగింది మాకు. ఈ పూర్తి సహకారం ఈఎస్సీ వారు సహకారంతో బాబు ఇవాళ మళ్ళీ మా కళ్ళ ముందు తిరగగలిగే పరిస్థితికి వచ్చారంటే మేము చాలా సంతోషిస్తున్నామండి. తాను మళ్లీ లేచి నిలబడలేననే అనుకున్నానని, అయితే డాక్టర్ల ప్రోత్సాహం, కృత్రిమ కాలు అమరికతో నడవగలుగుతున్నానని చెప్పాడు పనిందర్. నెల రోజుల ప్రాక్టీస్ తర్వాత మళ్లీ విధుల్లో చేరతానని నమ్మకం కూడా వ్యక్తం చేశాడు. కాలు లేని దాని మీద ఈ కాలు పెట్టుకున్నాక నాకు కొంచెం కన్వీనియంట్గానే కొంచెం కాన్ఫిడెన్స్గా ఉందండి. ఏదైనా వర్క్ చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ మాకు బాగా ఉంది. అంటే కాలు పెట్టుకున్నాక నేను అంటే ఇంతకుముందు కాకుండా ఏదైనా ఉద్యోగాన్ని అప్లై చేసి ఏదైనా మనం నడిచెళ్ళి మనం పని చేయగలం అన్న కాన్ఫిడెన్స్ కొంచెం బాగుంది. గతంలో కంటే ఇప్పుడు కృత్రిమ అవయవాలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటున్నాయని చెప్తున్నారు వ్యాపారులు. కృత్రిమ అవయవాలపై ప్రజల్లో అవగాహన ఇంకా పెరగాల్సిందని చెప్తున్నారు. పేషెంట్లలో ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే కృత్రిమ అవయవాల అమరికతో ఉపయోగం ఉంటుందంటున్నారు. మీరు పేషెంట్ కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అయింది. ఇంతకుముందు ఏంటంటే టోటల్గా ఈ వాజ్ డిసప్పాయింటెడ్. అసలు నేను వర్క్ చేయగలనా, నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళగలనా అనే ఒక థింకింగ్లో ఉన్నారు. వాళ్ళ ఫాదరు, ఎవరి మదర్ అందరూ డిప్రెసివ్ మూడ్లో ఉన్నారు. నౌ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ 100% వితౌట్ ఎనీ సపోర్ట్ ఆయన ఆఫీస్కి వెళ్తారు, రావటం అన్నీ చేయొచ్చు అనమాట. ఎంతో మంది జీవితాల్లో వెలుగుల్ని నింపుతోన్న కృత్రిమ అవయవాలపై అందరిలోనూ అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ప్రమాదాలకు గురైన వారు, వికలాంగులు కృత్రిమ అవయవాల్ని అమర్చుకొని ఆత్మవిశ్వాసంతో జీవితం గడపొచ్చని పనిందర్ నిరూపించాడు. వైకల్యంతో కుంగిపోతున్న ఎంతో మందికి కొండంత ధైర్యాన్నిచ్చాడు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి.